సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇక తెలంగాణపై కూడా మోంతా ప్రభావం గట్టిగా పడింది. తీరం దాటిన తర్వాత తెలంగాణ రైతులపై విరుచుకుపడింది మోంతా. వరి, మొక్కజొన్నతో పాటు ప్రధానంగా పత్తి పంట భారీగా నాశనమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పత్తి మార్కెట్కు సెలవు ప్రకటించారు. పత్తితో రైతులు మార్కెట్ యార్డుకు వస్తే వర్షానికి పత్తి తడిచిపోయే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పత్తి, సోయా, మొక్కజొన్న రైతులు ఇప్పటికే నష్టపోయారు. మిగిలిన అరకొర పంటల్ని సైతం మోంతా ముంచేసింది. మొక్కజొన్న ఆరబెట్టి చోట తడిచి మళ్లీ మొలకెత్తున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 1,30,000 ఎకరాల్లో పంట సాగు చేయగా దాదాపు 50% నష్టవాటిల్లేదని తెలుస్తోంది. భారీ వర్షాల దాటికి చాలా చోట కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. దాదాపు రంగు మారిపోయింది. తెలంగాణలో 16 జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ జిల్లాలో మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వరి, పత్తి రైతులను ఆగమాగం చేస్తుంది. ఓవైపు వరి, మరోవైపు పత్తి రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. భారీ వర్షాల కారణంగా నల్గొండ జిల్లాలో పత్తి రైతులు పడుతున్న కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి నల్గొండ జిల్లా చర్లపల్లి నుంచి అందిస్తారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి జనజీవనం తీవ్ర స్థాయిలో అస్తవ్యస్తమైంది. అదే సమయంలో రైతాంగం కూడా ప్రస్తుతం అయితే అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 20% వరి కోతలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే కొనుగోలు కేంద్రాలకు కూడా ధాన్యం తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తుంది. అదే సమయంలో పత్తి రైతులపై కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ స్థాయిలో ప్రభావం ఉందో ఒకసారి కళ్ళకు కట్టినట్టు సాక్షి చూపించబోతుందో ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ పంటని చేను మించి తీయనటువంటి రైతులు ఈ క్రమంలోనే తీద్దామని చెప్పేసి ఎదురు చూస్తుండగా వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా చెట్ల మీదనే పత్తి తడిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, మొత్తం 6 కాలం కష్టపడి చేతికి అందుతుందని చెప్పేసి అనుకున్నటువంటి క్రమంలోనే వరుసగా గత 3 రోజుల నుంచి కూడా కురుస్తుంది. అదే సమయంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి మనం చూసుకోవచ్చు పత్తి తడవడంతో పాటు దాని నుంచి కింద పడేటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో నీళ్లు కూడా కారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది మనం పత్తి చెట్ల మీద నుంచి తీసినటువంటి పత్తి నీళ్లు చూసుకోవచ్చు, ఏదో నీళ్ళలో ముంచి తీసినట్టు నీళ్లు కారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో పత్తి తడిచిపోయింది. ప్రస్తుతం అయితే చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లాలో కూడా దాదాపు 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినటువంటి క్రమంలోనే పూర్తిగా పత్తి రైతు అయితే ప్రస్తుతం అయితే అప్పులో ఊబిలో చిక్కుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో అత్యధికంగా 5,68,010 ఎకరాల్లో పత్తి సాగు చేయగా అదే సమయంలో యాదాద్రి జిల్లాలో 1,13,193 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అదే క్రమంలో సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే 83,927 ఎకరాల్లో పత్తి సాగు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర స్థాయిలో నష్టాల బారిన పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 5 ఎకరాలు చేసినాం. 5 ఎకరాలు చేసినాం. ఎకరానికి 50,000 ఖర్చు వచ్చింది. కిద్దాని వరకు మొత్తం నానిపోతుంది. పనికి వస్తుంది ఈ పత్తి ఏమన్నా తడిసి పత్తి ఎక్కరా సార్ మొత్తం మొలక వచ్చి రోజు తీసుకోరు కదా, రోజు తీసుకోరు. ఇప్పటి వరకు ఏమన్నా పత్తి తీసిరా? మేము మొత్తం ఏరే పెట్టలేదు సార్, ఏరే పెట్టలేదు. కిద్దాని వరకే ఈ వర్షం స్టార్ట్ అయింది. మనం చూసుకోవచ్చు గింజ పూర్తిగా నానిపోయి మన చేతులు ఉన్నటువంటి పత్తిని చూసుకోవచ్చు. గింజ పూర్తిగా నానిపోయినటువంటి నేపథ్యంలోనే అది మొత్తం పూర్తిగా ఉబ్బిపోయింది, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నది. ఈ గింజను మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి పత్తి గింజ ఇది. ఈ నేపథ్యంలో ఇది ఒకవేళ కూలీలను పెట్టి పత్తి ఏరించినా కూడా కనీసం అది కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ముందుకు రారు. ప్రభుత్వం అయితే అసలు కొనుగోలు చేసేందుకు ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అధికారులు ఉచిత ప్రకటనలు చేస్తున్నారు. పత్తి ఆరబెట్టి తీసుకురావాలి, 8 నుంచి 12% తేమ శాతం ఉంటేనే కొనుగోలు చేస్తాం, దానికి 8,110 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి క్రమంలోనే ఈ స్థాయిలో వాతావరణం వర్షం కురుస్తుంది. ఒకవైపు పూర్తిగా నానిపోయి చెట్ల మీద పూర్తిగా మొలకెత్తినటువంటి పత్తి గింజలు ఎండ ఎప్పుడు రావాలి, ఇది ఎప్పుడు ఎండాలి, 8 నుంచి 12% తేమ శాతం ఎప్పుడు ఉండాలి, రైతులకి కనీసం ఆ మద్దతు ధర కాదు కదా సెకండ్ గ్రేడ్ కింద కూడా కొనుగోలు చేసేందుకు అధికారులు ఆసక్తి చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టానికి సంబంధించినటువంటి నివేదికను తయారు చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.